హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మీకు ఫైనాన్స్ డిసిప్లిన్ అంటే మీ ఏజ్ తగ్గట్టు ఎలా ఫైనాన్స్ డిసిప్లిన్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రతి ఒక్కరూ చూడడానికి ట్రై చేయండి. తర్వాత స్టాక్ మార్కెట్ అప్డేట్స్, తర్వాత వార్ అప్డేట్స్, మళ్ళీ కొన్ని మేజర్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని సెక్టార్ గురించి స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీ ఏజ్ తగ్గట్టు ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మీ 25 ఏజ్, కరెంట్లీ మీ 25 ఏజ్ అనుకోండి. 25 ఏజ్ నుంచి మీకు ఎలా ఉండాలంటే ప్లానింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేయాల్సింది ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం ప్రీమియం 1500 అలా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం 1 crore ఉండాలండి, ఓకేనా. ఇది చూడడానికి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. హెల్త్ ఇన్సూరెన్స్ మినిమం 5 lakhs ఉండాలి. 5 lakh 10 lakhs ఉన్నా పర్లేదు, ఓకేనా. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అంటే ఫర్ మీ 25 ఏజ్ అంటే ఎస్ఐపి మినిమం 2000 ఉండాలి. ఎస్ఐపి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నిఫ్టీ 50లో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. నెంబర్ 25 ఏజ్ ఇలా, ఓకేనా. ఫస్ట్ ఇది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంతే. నెక్స్ట్ 27 వచ్చాక మీకు ఎస్ఐపి ఎలా ఉండాలంటే 5000 ఎస్ఐపి ఉండాలి. ఎస్ఐపి 5000 ఉండాలి. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా యాడ్ చేసుకోండి. గోల్డ్ ఈటీఎఫ్లో మినిమం 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో పెట్టకండి, ఓకేనా. ఈక్విటీలో చిల్డ్రన్స్ హెల్త్ ఫండ్స్లో దానికి 50 lakhs ఉండాలండి. మీ చిల్డ్రన్స్ అంటే మీ కిడ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 50 lakhs ఫండ్ మీరు అలొకేట్ చేయాలి. నెక్స్ట్ హోమ్ లోన్ మీకు 10 lakhs హోమ్ లోన్ అనేది ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఏజ్ 40 వచ్చాక మీకు ఎస్ఐపి 25 to 35,000 ఉండాలి, ఓకేనా. అర్థమైందా. స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫండ్లో లార్జ్ క్యాప్ ఎందుకు చెప్తుంటే లార్జ్ క్యాప్ మీరు 35 ఏజ్ వచ్చాక మీకు 40 ఏజ్ కదా, 40 ఏజ్ వచ్చాక మీకు పేషెన్స్ వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లార్జ్ క్యాప్లో వోల్టాలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే లార్జ్ కంపెనీస్ ఇండియాలో టాప్ కంపెనీస్ ఉంటాయన్నమాట. దానివల్ల మీకు హెల్త్ ఏం పాడవదు, మీకు స్ట్రెస్ తక్కువ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ టార్గెట్ 50 to 60 ఏజ్ వచ్చాక మీకు 3 to 5 crore ఉండాలండి. మీ అమౌంట్ అనేది, మీ వెల్త్ దాని ఎవరి మీద అసలు డిపెండే అవ్వకూడదు. మీకంటూ మీరు బతక. వార్ అప్డేట్స్ చూద్దామండి. వార్ అప్డేట్స్ నిన్న ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు ఐఆమ్ నైస్ గాయ్ కాదు, నేను నైస్ గాయ్ కాదు అని చెప్పారు కదా. దానికి మేజర్గా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ ఏమంటే వార్ అనేది ఈరోజు అయితే క్రూడ్ ఆయిల్ $120 వరకు పోయిందండి. ఇంకా ఎంతవరకు పోతుందో తెలియదు. ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు కరెంట్లో మీకు Q4 రిజల్ట్స్ అన్నీ చూస్తున్నారు కదా. Q4 రిజల్ట్స్ అన్నీ మంచిగా వస్తున్నాయి. బట్ Q1 రిజల్ట్స్ చాలా ఇంపాక్ట్ అవ్వచ్చు. Q1 రిజల్ట్స్ ఇంపాక్ట్ 2-3 quarters వరకు మీకు అంత మంచిగా రాకపోవచ్చు. నెక్స్ట్ శర్మ హెచ్జిఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ అనంతరాజ్ డేటా సెక్టార్ అది ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ FY26 మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. Q4 రిజల్ట్స్ బాగున్నాయి. బజాజ్ ఫైనాన్స్ Q4 రిజల్ట్స్ వచ్చాయి. Q4 రిజల్ట్స్ పర్లేదు, బాగున్నాయి. నెక్స్ట్ ఎరాంతా హాస్పిటల్ రిజల్ట్స్ వచ్చాయి, అవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ 5 స్టార్ బిజినెస్ ఉంది కదా, FY27 గ్రోత్ 18 to 20% గ్రోత్. FY27కే గ్రోత్. నెక్స్ట్ 2 yearsలో గ్రోత్ ఉంటుందని మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ కూడా విన్నాను, వాళ్ళు అప్డేట్ చేశారు. నేను కూడా ఇంక్రీజ్ అయింది. క్రూడ్ ఆయిల్ ఈరోజు 10% ఇంక్రీజ్ అయింది. టోటల్ డాలర్ ప్రకారం చూస్తే $120 వరకు పోయింది. ఇదే హైరన్. ఇంకా క్రూడ్ ఆయిల్ పెరిగితే ఎమర్జెన్సీ ఇన్ఫ్లేషన్ అవంతా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంతా పెరుగుతుంది కాబట్టి క్యాష్ ఫ్లో చాలా వాళ్ళు ఎగ్జిట్ అవుతున్న కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.
నెంబర్ 1 ఫండ్ నుంచి యూకో బ్యాంక్స్, ఐడిబిఐ బ్యాంక్, నెక్స్ట్ హిందుస్థాన్ జింక్. ఈ స్టాక్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. నెక్స్ట్ బిఎల్ భారత్ ఆర్బిఎల్ టార్గెట్స్ లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ మీరు ట్రై చేయడానికి ట్రై చేయండి. ఈ లెవెల్స్ ఫస్ట్ లెవెల్ వచ్చే టార్గెట్ 366, సెకండ్ లెవెల్ 416, నెక్స్ట్ లెవెల్ హై లెవెల్ 516. ఈ లెవెల్స్ మీరు ట్రాక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫోర్స్ మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, అదానీ పవర్. ఈరోజు వార్ ఎనర్జీ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి, కానీ క్యాష్ ఫ్లో డ్రాప్ అవుంది. మార్జిన్ అంతా డ్రాప్ అవుంది. అందుకని ఈరోజు 10% పడింది. క్యాష్ ఫ్లో మార్జిన్ అంతా ఇంపాక్ట్ అయింది. దానివల్ల స్టాక్ షార్ట్ టర్మ్లో కొంచెం పెయిన్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో గుడ్ స్టాక్. ఈ స్టాక్ను మీరు 4th ఫేలో ఉంచడానికి ట్రై చేయండి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈ చార్ట్ మీకు చూపిస్తాను. ఈ చార్ట్లో ఫోర్స్ కూడా చాలా ఇంపాక్ట్ అయింది. రూపీ ఈరోజు 95 రూపీస్ కొన్నది. వెరీ వెరీ లో ఉందండి. ఇంకా ఎంతవరకు పడుతుందో తెలియదు. ఆ డెట్స్ కూడా దీన్ని బట్టి మనము క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుందండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా కొంచెం మీద ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ప్లాంట్ డేటా, దాంట్లో 20 ఎకరాస్ ప్లాంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేశారు. వైజాగ్లో ఈ ప్లాంట్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారని స్టేట్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా బిగ్ సపోర్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్కి. అందుకే ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఈ 20 ఎకరాస్ మీద ప్లాంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవే మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. ఛానల్ ఫాలో అండి.